ఎస్ఎల్బిసిలో మీరు చేసినటువంటి వ్యవహారం ఏది? 2019-20 సంవత్సరంలో ఎస్ఎల్బిసిలో పనులు ఆగిపోతే 2024-25 సంవత్సరంలో మీరు పనులు ప్రారంభించారు. ఎస్టిమేట్లు పెంచారు, కాంట్రాక్టర్తో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఎట్లెట్లా వ్యవహారం జరగాలనో మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత ఆ టన్నెల్ పనులు ప్రారంభించేటప్పుడు జిఎస్ఐ వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. ఒకసారి సొరంగం తవ్విన తర్వాత దాని రూపురేఖలన్నీ కూడా లోపల మారిపోతాయి. ఒత్తిడికి ఆ సొరంగం గురవుతుంది. ఆ రకమైనటువంటి ఎక్కడా కూడా మీరు ఆలోచించకుండా ఉటావుటిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి పనిని మేమేదో చేసినామని చెప్పి ఈరోజు గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎస్ఎల్బిసి దానిపైన 2 వాగులు ఉన్నాయి, మల్లెల వాగు, నల్లవాగు. ఆ 2 వాగులు ఎస్ఎల్బిసి పైన పారుతున్నప్పుడు 450 మీటర్లు తక్కువ దాంట్లో డౌన్లో ఉన్నది. 4 సంవత్సరాలు ఆ సొరంగంకు పొక్కబెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అది అట్లనే ఉంటుందా? దాని మీద పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేయాల్సినటువంటి బాధ్యత లేదా? ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన మీద ఇది కేవలం ఈరోజు దుర్ఘటనే కాదు, ఈ ప్రమాదమే కాదు, ఆ ప్రాజెక్టు మొత్తం కూడా ప్రమాదంలో పడేటటువంటి అవకాశం ఉన్నది. అది ఎక్కడికో వెళ్ళింది. చివరిగా 20-25% మిగిలి ఉన్నటువంటి ఆ పనులు ఒక గందరగోళంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. Our top class and most luxurious apartment, Sunshine Destino, is located in the heart of the financial district, Hyderabad. The project is surrounded by international schools, IT parks and multi-specialty hospitals. Sunshine Destino have 5.5 acres land, 535 luxurious flats, 2 clubhouses, all type of indoor-outdoor games and amenities, kids play area with beautiful gardens. Please contact us.